ముఖ్యంగా చిన్నన్న మీ ద్వారా చెప్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి స్నేహితుడైన రేవంత్ రెడ్డి గారికి, అన్న మేము పుట్టక ముందు రవీంద్ర భారతి పుట్టిందన్న, పంక పెట్టేటోడు లేడు, ఏసీ పెట్టేటోడు లేడు, ఏమైందన్న? పేదోడు ఉంటాడనా? మధ్యతరగతోడు వస్తాడనా? దొరలుండే హైటెక్స్లో అన్ని ఏసీలు ఎందుకన్నా? మహేష్ బ్యాంకుకు 3000 మంది పోలీసులు ఎందుకన్నా? మహేష్ బాబు ఫంక్షన్కు జూనియర్ ఎన్టీఆర్కి 6000 పోలీసులు ఎందుకన్నా? ఎందుకు ఎందుకు అడిగేవాడు లేడు. ఉన్నోడు చుట్టమైండు. కాబట్టి అన్న మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రికి చెప్తున్నా, 100 కోట్లు అన్న, 100 కోట్లు పెడితే రవీంద్ర భారతి మా పుట్టక ముందు ఎట్లున్నదో మళ్ళీ పుట్టబోయే బిడ్డలకు కూడా ఇది బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. ఒక ప్రణాళిక సంఘ చైర్మన్గా కూడా మీరు దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలా. ఈ చిన్ని కళలు, చిన్ని సంస్కృతి సాంప్రదాయాలు, ఈ కళలు బతకనన్నా. కోకాపేట్ పబ్ కల్చర్లు, జొన్నవాడ రేవు ఫంక్షన్లు ఆపుదామన్నా. డబ్బున్న నా కొడుకులను దమ్ము దించుదాం. కాబట్టి చెప్తున్న ప్రభుత్వానికి 1000 కోట్లు 3 లక్షల కోట్ల ఆదాయం రవీంద్ర భారతి రివేరెందుకు కాదు. ఒకటే ఒక కారణం, పేదోడు ఉంటాడు ఇక్కడ, పేద కళాకారుడు వస్తాడు. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది. యోధులు పెద్ద పెద్ద కళాకారులు అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, సావిత్రి లాంటి నటులు పాదమీడిన స్టేజ్ ఇది. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. తొందరలోనే రాజమౌళి అనుకుంటారా, ఏదో ఒక మౌలి అనుకుంటారా, గ్రాఫిక్స్ గీయండి, ఇంటీరియర్ గీయండి, శాత కాకపోతే నాకు చెప్పండి, అరగంటలో కూర్చుంటా, ఫినిష్ 1 మంత్ లోపల. కళలని బతికిద్దాం, సాంప్రదాయాలు బతికిద్దాం, సంస్కృతికి బతికిద్దామన్నా. జొన్నవాడ ఫామ్ హౌస్లను ఆపుదామన్నా, ఇక రేవు పార్టీలు ఆపుదామన్నా, పేద బిడ్డలని డ్రగ్స్ ఇంజక్షన్ ఇచ్చి ఆపుదామన్నా. అన్న ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు చాలా విషయాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా ఉన్నాయి కొన్ని సమస్యలు, కాదనడం లేదు. ఈరోజు రవీంద్ర భారతి ఒకనాడు చాలా గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి ఒక కళాక్షేత్రం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినా, ఇంపార్టెంట్ ఫంక్షన్ జరిగినా ఈ రవీంద్ర భారతే వేదికగా ఉండేది. కానీ ఈరోజు కొంచెం కళ తప్పింది. దానికి కారణం ఏం కాదు, గత ప్రభుత్వం. మేము దయించి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను నేను. ఈరోజు మన రాకేష్ రెడ్డి అన్న చెప్పినాడు, అయ్యా ఒక 100 కోట్లు పెట్టు రవీంద్ర భారతి మళ్ళా పూర్వ వైభవం వస్తుందన్నాడు. నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాననేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ రవీంద్ర భారతిని, ఎందుకంటే ఇంత నడిబొడ్డున, పట్టణం నడిబొడ్డున ఉండేటువంటి కళాక్షేత్రం ఇదే. ఒకనాడు చాలా గొప్పగా ఉండేది. నేను కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. కానీ ఈ 10 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా మర్చిపోయినారు. అందుకని దీని మెయింటెనెన్స్ కానీ, రెనోవేషన్ కానీ ఎంత డబ్బైనా వెచ్చించి మళ్ళీ రవీంద్ర భారతిని ఆ పూర్వ వైభవం తీసుకొస్తామనేటువంటి మాట నేను సవినయంగా, వీలైతే రేపే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మాట చెప్తాననేటువంటి విషయం కూడా నేను సవినయంగా మనం చేస్తున్నాను.